హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. అసలు ఈ ఉప్మా కనిపెట్టిన వాడిని ఊరికే వదలకూడదు. ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి కొడతారా ఉలికి పడతారా సినిమా ఒక 100 సార్లు చూపించి ఉరి తీయాలి. ఎవరింటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో, కసి తీరా కడుపులో మంట చల్లార్చుకోవడానికి చేస్తారో తెలీదు. కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు. ఉండండి అంటూ వంటింట్లో నుంచి ఏ పూరీనో పొంగలో తెస్తారనుకుంటే ఉట్టిపుణ్యంగా ఊడిపడుతుంది ప్లేట్లో ఈ ఉప్మా. ఒక 2 స్పూన్ల వరకు బాగానే ఉంటుంది. తరువాత చూడండి, జ్వరం వచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు స్పూన్కి ఒక గ్లాసు నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఇంకాస్త పెట్టమంటారా అంటే ఆ స్పూన్తో తల మీద గట్టిగా కొట్టుకుని వెర్రిగా నవ్వాలనిపిస్తుంది. ఈ దరిద్రానికి మళ్ళీ రకాలు గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ అంటూ ముంబై అయినా ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చలామణి అవుతుంది. మీలో ఎంతమంది ఉప్మా ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి కామెంట్ చేయండి.